ఇగో ఈ ఫిషింగ్ రాడ్తో కోళ్ళను కూడా పట్టొచ్చు. హలో మామ, నమస్తే. మనం ఆల్రెడీ పొద్దుగాలనే చేపలకు పోయినాం. నాటుకోడి కావాలని మన ఇంటికి ఒక తాత వచ్చి మనకు ఫోన్ల మీద ఫోన్లు కొడుతుండు. గా నాటుకోడి పడడానికి చేపలు పట్టేది ఇడిచిపెట్టి ఇంటికి వచ్చినాం. మామకి ఫిషింగ్ రాడ్తో చేపలే కాదు కోళ్ళను కూడా పట్టొచ్చు. అదే కొన్ని పడడానికి లుకాన టక్కుగాన 7 ఫీట్ రాడ్ వాడుతున్నాం. బైట్ కాస్టింగ్ రీల్ సీజర్ మెగా కూడా. ఇగో ఈ గిన్నె పట్టుకున్న తాత కోడి కావాలని వచ్చింది. మామ తాత అంటే ముసలోడేం కాదు, మంచి ఎంగే ఏం లేదు కానీ మనకు వరుసకు అట్లా అవుతాడు. సరే కానీ ఇప్పుడు మనం ఒక ఉచ్చు మూడేసినాం. ఇక ఈ కోని పడడానికి మా బావ అయితే ప్లాన్ చేస్తుండు. అసలు ఎట్లా పడతాడో మీకు కూడా చూపిస్తా. అమ్మ మీరేందే, మీరు పడతారానే? మామ మనం ఏం పట్టాలనుకుంటున్నాం గదే కూడా దగ్గరకు వస్తుంది కానీ ఈ పిల్లల కూడా ఈ నీళ్ళే తిరుగుతుంది, దాన్ని అసలు రానిస్తలే. కొద్దిగా పిల్లల కూడా దూరం పోయింది అనుకుంటే ఆ శివం కూడా ఒకటి తగిలింది. ముందు శివ కోడిని పట్టాలనే, మనకు కావాల్సిన కోళ్ళు తప్ప మిగతా కోళ్ళు అన్నీ మెత్తేయాల. రైట్ మునగాని కోడి వస్తాను కానీ ఆ కోడి పట్టాలి. గిది గిది పుంజు నీ అమ్మ గాడ ఏమో చేస్తుంది ఇది. మామ ఈ పుంజు చూడు, నీ అమ్మ దాని గర్ల్ ఫ్రెండ్ ఎంబడి పడుతుంది. నాకు తెలిసి పెట్టని పట్టుకొని కూర్చుంటే ఈ పుంజు తొందరనే పడుతుంది అనిపిస్తుంది. దీన్ని పడేయాలి ఫస్ట్. మామ మనం పెట్టిన ఉచ్చు ప్లేస్ చేంజ్ చేస్తున్నాం. ఆ బియ్యం కూడా ఒక దగ్గరనే పోతారు, కోళ్ళన్నీ ఒకే దగ్గరకు వస్తాయి. ఇంకా కొన్ని వేరే దగ్గర కూడా ఇన్ని బియ్యం పోసినాం. మామ ఇప్పుడైతే మనకు కావాల్సిన కోడి కూడా దగ్గరికి వచ్చింది. పెక్కున పడుతుంది కూరట్కెల. ఇంకొక 2 అడుగులు అయ్యి బాబా కొద్దిగా అయినాయి, కొంచెం రైట్. గుంజు కొర్రమేను పడ్డది. ఎస్ నైస్. అది పంతందా పంజంకోడి మామూలు తనుడు అన్నది. మరి ఇది చూసినాక ఇట్లా దొంగ కోళ్ళు పట్టారు. మామ మీ ఇంటికి కూడా చుట్టాలు వచ్చి కోని పడేద్దాం అంటే కోడి అస్సలు దొరుకుతలేదు అనుకో, మీరు కూడా ఇట్లా బయట కాస్టింగ్ రాడు కొనుక్కోరు. ఇగో చేపలకు పని చేస్తుంది, ఇటు కోళ్ళకు పని చేస్తుంది. చలో రైట్ మామ.